ఓ అలివేలి మంగ ఓ ఆదిలక్ష్మమ్మ తప్పన్నవాగు కట్టి అబ్బా సిన్ని వేడారెవరే అబ్బా మళ్ళీ ఎందుకు వచ్చినావు మన సమ్మకలు గొరితోటి చేసినాం కదా వాటితోటి అబ్బా వాళ్ళ తారు మంట పడుతుంది వాళ్ళ తారు మంట పడుతుంది మొన్న ఎత్తు బంగారం ఏనైతే ఎత్తు ఆ పోరెత్తి ఏనైతే నీకు వదిలేందుకు కారు మంట ఇంత మందిలోనే అబ్బా ఎవరైనా తప్పు చేసిరా వారు తప్పు చేసిరావు అప్పంత బయట ఏమంటావురా బయట అన్నారా ఇంత మందిలోనే అబ్బా ఎవరో పిత్తిరా వారు అయ్యో ఏడు పొద్దులైతేనే ఏడు మాపులైతేనే కంటికి నిద్రలేదు ఏనాడు ఒట్టి సుఖము లేకపాయే భార్య భర్తల కన్నీరు ఎవరో మల్లమైన చూసినావా ఢిల్లీ వేరు నగరం వెళ్ళివాడు రాదు డాల్ భార్య శాంతిమనదేవి వాళ్ళ గర్భాలు ఇద్దరు కొడుకులున్నారు రామనంతటి వాడు రామనాయుడు భీమనంతటి వాడు భీమనాయుడు పెద్ద కొడుకు రామనాయుడుకు మేనగొడలు తీసుకొచ్చి లగ్గం చేసింది కోడలి పేరు పాపవ్వ ఇద్దరు కొడుకులు ఉండంగా కోడలు పాపవ్వ ఉండంగా ఆ తల్లి మనసు ఏమనిపించింది రేపటి గారు నేను చచ్చిపోతే నా ఇద్దరు కొడుకులు నన్ను తీసుకుపోయి ధర్మంగా దానం చేస్తాను ఒక్కగాను ఒక బిడ్డ నాకు ఉండేది ఉంటే నా వెనకమానలో ఏడుస్తుంది బిడ్డ నాకు ఆడపిల్ల లేకపోయానని సాకేతిని గుళ్ళ కంటి ముట్టాడు కన్నీరు ఇస్తుంది శాంతిమనదేవి ఇక్కడ వీళ్ళు ఏడుతుంటే వీళ్ళ కన్నీరు వచ్చి ఎండి కొండ మీద ఉన్నాడు దేవదేవుడు లోకాల పరమేశ్వరుడు పరమేశ్వరి భార్య అమ్మవారు పార్వతమ్మ ఎండి కొండకు దక్షిణ భాగం అంతా పార్వదేవి కట్టించిన పంచన్న గిరులు పంచన్న గిరుల పండుకొని ఉన్నది పార్వతమ్మ ఇక్కడ వీళ్ళు ఏడుతుంటే వీళ్ళ కన్నీరు వచ్చింది పండుకున్న కాడ పార్వతమ్మకు ముచ్చాల మునిగొంగు ముద్దబడిందో పార్వతి కనక మరి కాల మరి ఎగలాండ కోటి అది పరాశక్తిరా
వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో ఆడబిడ్డావే నగదారిలో ఆడబిడ్డావే నగదారిలో చిన్న నాకు ఒక తీర పెట్టిండే నగదారిలో తీర పెట్టిండే నగదారిలో చిన్న పెట్టిన తీర తీరపోయింది నగదారిలో ఒక్క నగదారిలో కొట్టాలి. అదే గొడ్ల దాకాలకి ఎందుకు కొట్టాలి? మీ ఊళ్ళే దున్నపోతులు లేవా? ఒక్క దున్నపోతున్నాయో చచ్చిపోయింది. అవి ఒక దున్నపోతు ఉంటే చచ్చిపోయింది. కాకపోతే ఏం చెప్తుంది? పాపం కేసీఆర్ నప్పుడు దళిత బంధు బర్రెలు బొచ్చడు ఇచ్చాడు, అన్ని బర్రె. మరి ఇచ్చినోడు అన్ని బర్రె నన్ను 4 దున్నపోతులు చేద్దా? అన్ని బర్రె, ఒక్క దున్నపోతులు కూడా ఇవ్వలే. ఆ ఊళ్ళో ఒక్కడే దున్నపోతు గత నేరి పడి చచ్చింది. నన్ను ఎక్కడికి పెడతావు నువ్వు? నీ స్టైల్ నేర్చుకుంటానండి. ఇవాళ స్టైల్ వాళ్ళకే కావాలి, ఒకళ్ళ స్టైల్ వాళ్ళకి రమ్మంటే ఎప్పుడు రాదు. నీ స్టైల్ నీకే ఉండాలి. కానీ ఒక మాట, 33 కోట్ల మంది దేవతల అందరం మేము ఎండుకొండ మీద కొలువు చేసి కూర్చున్నాం. ఈ మొగోళ్ళ కాడికి ఆడలు రావచ్చునా? రావద్దా అంటారా? ఎట్లొస్తావు? ఇష్టం అవతల దాని తోలి పోదు పార్వదేవి. ఎందుకంటే ఇందు వచ్చిన ఎందుకంటే వచ్చిన పార్వతమ్మ పార్వదేవి ఏం పని పడి వచ్చినవే? ఎందుకో రాలేదయ్యా. పరమేశ్వరి పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వంటంటే నా ఇద్దత అని ఉంటుందా? నా విలువ అని ఉంటుందా? అన్నట్టు ఉత్తనే లంచమ్మ ఉన్నదే పొట్టిగా ముత్తాంత ఉన్నది కానీ అప్ప ఏం గుంజుడు ఏం పడుతుడు, ఏం గుంజుడు ఏం పడుతుడు అన్న అంటే ఉత్తనే వ్యాపారం చేసుకుంటావా? ఒక మాట 2 అర్థాలు ఉంటాయి. ఒక్క మాటకు 2 అర్థాలు. నేను 2 అర్థాలు ఏంటి? ఏంటి అవి? నేను పంచనగిరిలో వండుకున్నా కన్నా ముత్యాల మునగొంగు ముద్దవాడి తడిచింది, అందుకే వచ్చిన. ఎందుకు? లేదు లేదు నా అచ్చవానికి కన్నీరా పుచ్చవానికి కన్నీరా రేసి కన్నీరా బలేసి కన్నీరా అని వారి కన్నీరా పిల్ల లేని వారి కన్నీరా అని పరిపాలన
అరే ఏదో నేను నమ్మి ఉన్నా నమ్మిటేనేమో ఇటు వచ్చి తలుగుతాంది అటు పోయి తలుగుతాంది నా మూడు ఉత్తరండవచ్చు నూకుతే పోతాడు నూకుడు కాదు లంచముండా తొప్పుడు నెత్తుడు నూకుడేందా నూకుడు ఎందుకంటే ముచ్చరంట నూకుడు అంటే కిత్త కిత్తనం నూకుడు అంటే వెనకటి ముచ్చడు అంటాను ఎందుకని ముచ్చరా వెనకటి ముచ్చడు అంటే ఎట్లా పడిన బుడదలు లేవడితే నూకిపోతారు అయ్యి అనపోవా కనుక మాట అయితే ఎవరికైనా పరిపాలన అంటారా సరే పరవాడు గానే భగవంతుడు చూడవమ్మ అరే చేతులను అంజన వేసిండు కాడిగా పెట్టి కొడి గంటి బదులు పెట్టి భగవంతుడు అరిచేతులు చూసుకుంటే అత్యడు లోకాలు కనబడతాయి పార్వతీదేవి చూసివా అరిచేతుల చూసినా ఏం కనబడతాయి అన్ని అడ్డమైన గీతలు కనిపిస్తాయి గాయ మొక్క దాన్ని కళ్ళకి ఏం పెట్టాం నా కళ్ళకి హైటెక్స్ అడ్డమైన కాడికి పెట్టి అడ్డమైన కాడికి పెడితే అడ్డమైన గీతలు కనబడతాయి నువ్వేం పెట్టినావు నేను కుడి కంటి పత్ర పెట్టిన అరిచేతులు చూసుకుని నాకు అత్తే లోకాలు కనబడతాయి ఎవరి కన్నీర కాదు వీళ్ళు వేసినటువంటి ఆలనాయుడు దాని భార్య శాంతిమదేవి వాళ్ళ గర్భాన ఇద్దరు కొడుకులు ఉన్నారు రామనంతరి వాడు రామనాయుడు భీమనంతరి వాడు భీమనాయుడు మరి కొడుకు రామనాయుడికి లగ్గం చేసి కోడలు పాప 7 నెలల బిడ్డ అగో ఇప్పటి వరకు వాళ్ళకి ఆడపిల్ల లేదని ఆ గుళ్ళలో కూర్చుండి సాగేసిన గుళ్ళలో కంటి పుట్టి కన్నీరు ఇస్తారు ఒకట్లా మరి వాళ్ళకు సంతానం ఉన్నదా లేదా మెల్ల ముచ్చుకోరాదే అది నేను ఇస్తాది సంతానం అవి నువ్వు ఇస్తాయి సంతానం పోతానా పోతానా పార్వతి నువ్వు ఇట్లా వేయను అనుకో కనగర్తి మొగోళ్ళు మంచోళ్ళు కదా అక్కడ చూడకో బండ్ల మీద కూర్చొని చూస్తారు నిన్ను అదే ఆగబడతారు కానీ మళ్ళీ ఇట్లా రానియదుగా వాళ్ళంతా నా ఫ్యాన్సే వాళ్ళందరూ నా ఫ్యాన్సే అందుకే చూస్తారు నువ్వు ఎప్పుడు వస్తావా ఎప్పుడు ఆగబడతావా అని కానీ నువ్వు ఇట్లా పోవద్దు పోతున్నాయి బావా అంతే అబ్బా నువ్వు ఇట్లా పోవద్దే నువ్వు పోతే అటే కానీ ఇటు కాదే కానీ నువ్వు అవతారం పటమర్చాలి ఎట్లా నిన్ను బజారు పండి పోతాడు శివుడు తీయద్దు మైసూరు తగ్గదు ముసలి అవతారం ఎత్తుకోన్నా పార్వతమ్మనండి నీ పెళ్ళాన్ని నా పిల్లలు ఎంత మంచిగా ఉండే నువ్వెందుకైతే నా పిల్లని అయ్యో నీ పెళ్ళానండి మా ఇవరకు అవతారం మారవాళ్ళవా ఓ ఇదివరకు నేను అవతారం మారుతున్నావు కాబట్టి మార్చేశాను ఈ అవతారం ఎత్తుకుని వస్తున్నావు అసలా నేను మోతానా నువ్వా ఏవో నువ్వు మోతానే రంది పెట్టుకునేవు నేనా మళ్ళీ వస్తుందా నువ్వు ఏడాది వేరు నాకు రంది లేదు అయ్యో వద్దే రందేలే ఏ బొత్తుల నువ్వు రాకుండా నాకు రంది లేదు పో అది పోయేస్తా ఆనాడు ఆకే తిరుగులలో తవడలో పూజలు పెట్టారు ఆనాడు వెనకే ఆదిపరాశక్తి అమ్మవారు అమ్మ పార్వతమ్మ తొడలి అవతారం ఎత్తింది తల్లి కూడా వస్త ఉన్నదమ్మా భక్తులు భయపడ్డాడు అనుకున్నామ్మా తన అరవైలో పెద్ద మనిషి అవతరం ఎత్తింది తల్లి సౌడలవ్వరా కర్ర
ఊళ్ళకు చందమా చదువుతానే ఉన్నదా ఊళ్ళకు చందమా ఊతానే ఉన్నా తూర్పు గాలి పెడతారు పండు తగ్గుతున్నదా గాలి పెడతారు తూర్పు తగ్గుతున్నదా తగ్గుతా మొక్కుతున్నది ముగ్గుతు తగ్గుతున్నదా గుడి ముందుకు వచ్చారా సోడలో వచ్చారా దాదా గుడి ముందుకు వచ్చినాడు సోడలు తోడమ్మా అమ్మా శాంతిమణి దేవి తల్లి శాంతిమణి దేవి గుడి ముందుకు రా తల్లి ఓ నమో నారాయణ ఓ నమో నారాయణ నమః మాతృదేవో భవ మాతృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ పితృదేవో భవ పిత్తుల దేవో భవ ఏ మనసి పితృ కాదయ్యా పితృదేవో భవ ఆచార్య దేవో భవ నీ కనరాకుంటే భవో భవ అనవయ్యా బావో బావనన్నా ఓ బావా రాజేవో ఏందో రేపు ఒక బీరు అవుతావా తాగితే రేపు తాగుతుంది ఎవరైతే తాగిస్తుంది మనసి గుడి ముందు అచ్చగాళ్ళ పుచ్చగాళ్ళ జాస జంగమయ్య వచ్చినట్టున్నది పోయి నువ్వు వెళ్ళి చూసిరా పోవయ్యా ఎవరు నువ్వు గట్టెట్టుంటది అయినా దేవుడు నా మొర ఆలకించింది ఆడపిల్లలు వద్దు బిడ్డలు వద్దు బిడ్డలద్దా నేను పూజలు పెట్టా భగవంతుడు నా మొర ఆలకించి అందుకే నీకు బిడ్డ సంతానం ఇయ్యలే అంటే నువ్వు పోవా నువ్వు పోకుండా నేను పోతావు గుళ్ళే సింహ చీకటి నాకు భయం కదా పోతే ఇద్దరం పోదాం గుడి ముంగడికి భార్య కట్ట మధ్య భరత బామ